बहुत साल पहले की बात है। అనేక సంవత్సరాల క్రితం సంగతి. टेबल के पास, भाई भगत सिंह के टेबल के पास केवल एक ही बहन थी जो बैठकर खाना खाती थी। సహోదరులు భక్సింగ్ గారి యొక్క బల్ల యొద్ద, భోజన బల్ల యొద్ద కేవలం ఒక్క సహోదరియే మరి కూర్చొని భోజనం చేయగలిగేది. बाकी सब भाई लोग रहते थे। అందరూ కూడా సహోదరులు ఉండేవారు. और वो थी सिस्टर मिसेस एबिस। సహోదరి మిసెస్ ఆబిస్ గారు. उसी ने हमारे फेलोशिप में VBS की सेवा शुरू की। ఆమె మన యొక్క సహవాసంలో VBS యొక్క పరిచర్యను ప్రారంభించినది. जितने भी क्वेश्चन आंसर्स का जो आपको पार्ट मिलता है ना लेसन के आखिरी में, एक एक क्वेश्चन एक एक पार्ट का उसी ने तैयार किया। మరి ప్రతి పాఠం చివర మరి ప్రశ్న జవాబులు ఉంటాయి కదా, ఆ ప్రతి ప్రశ్నకు జవాబును ఆమె, ఒక్కొక్క ప్రశ్నకు ఆమె జవాబు రాసి ఉంటున్నది. आरंभ के दिनों में भगत सिंह इतना केयरफुल रहते थे, छोटी छोटी बातों में भी। మరి ఆరంభ దినాల్లో, ప్రారంభ దినాల్లో చిన్న చిన్న విషయాల్లో కూడా మరి సౌలు భక్సింగ్ అంకుల్ గారు ఎంతో జాగ్రత్తగా ఉండేవారు. बाइबल लवर्स का जो कैलेंडर है उसका एक एक वर्ष भाई भगत सिंह देते थे। బైబిల్ లవర్స్ అనే ఒక క్యాలెండర్ ఉండేది, దానిలో రాయబడిన ప్రతి వాక్యాన్ని కూడా సౌలు భక్సింగ్ అంకుల్ గారు రాసి ఇచ్చేవారు. और कैलेंडर में भी वो जो पिक्चर्स है ना, वो बर्ड्स के बारे में, नहीं तो माउंटेन्स के बारे में और प्रकृति के बारे में ही डालते थे। कहीं भूल से भी मूर्ति पूजा का कोई इमेज उसमें ना आ जाए। కానీ మరి ఎంత జాగ్రత్త పడేవారంటే ఆ క్యాలెండర్ మీద పైన ఆ పటం, చిత్రంలో ఉండే ఆ పక్షులు కానీ, పర్వతాలు కానీ ప్రకృతి కానీ మరి అవన్నీ కూడా ఎంతో జాగ్రత్తగా ఉండేవి. ఏ కోసాన కూడా ఈ విగ్రహానికి సంబంధించిన చిత్రపటం ఏది కూడా ఉండేది కాదు. जब उसने वो फ्लैनेल बोर्ड का पिक्चर्स देखे, మరి ఎప్పుడైతే VBS లో ఆ ప్యానెల్ బోర్డు మీద ఉండే చిత్రాలు ఆయన చూశారు, भाई भगत सिंह परमिशन नहीं दिए। దానికి ఏ మాత్రము అనుమతినివ్వలేదు. सिस्टर एबिस एक बार उनके पास गई। అప్పుడు సోదరి ఆబిస్ గారు ఒకసారి ఆయన ఎద్దుకు వెళ్ళి, బ్రదర్ ఐ వాంట్ యు టు కమ్ అండ్ లిసన్ టు మై స్టోరీ. సోదరుడా, ఖచ్చితంగా మీరు వచ్చి నేను చెప్పే పాఠాన్ని వినాలని కోరుతున్నాను. VBS का सबसे पहला पाठ किसने दिया? VBS లో మొదటి పాఠాన్ని ఎవరిచ్చారు? సిస్టర్ మిసెస్ एबिस। సోదరి ఆబిస్ గారే VBS లో మొదటి పాఠాన్ని చెప్పారు. VBS का सबसे पहला स्टूडेंट कौन था? VBS లో మొట్టమొదటి విద్యార్థి ఎవరు? Only one student, brother भगत सिंह। సోదరుల భక్సింగ్ అంకుల్ గారు. So भगत सिंह अंकल को अकेले को बिठाकर सिस्टर एबिस ने फ्लैनेल बोर्ड के ऊपर पिक्चर्स लगाते हुए उसको लेसन बताई। కనుక మరి సోదరి ఆబిస్ ఆంటీ గారు మరి సౌలు భక్సింగ్ అంకుల్ గారిని అక్కడ కూర్చోబెట్టి మరి ఆ ప్యానెల్ బోర్డు లో పిక్చర్లు, ఆ చిత్రాలు పెట్టి ఆయనకు పాఠాన్ని చెప్పారు. लेसन पूरा होने के बाद ఆ పాఠం అంతా అయిపోయిన తర్వాత भाई भगत सिंह बोले दिस इज टू वंडरफुल। సౌలు భక్సింగ్ అంకుల్ గారు అన్నారు, ఇది చాలా అద్భుతంగా ఉన్నది. ओ बिल्कुल परमिशन मिल गया। అప్పుడు అనుమతి దొరికింది. उस साल से लेकर आज के दिन तक वही VBS हजारों हजारों स्टूडेंट्स को प्रभु के पास लेकर కనుక ఆ దినం మొదలుకొని నేటి వరకు కూడా అదే VBS వేల కొలది విద్యార్థులకు చేరి ఉంటున్నది. उस मिसेस एबिस से ब्रीच का मतलब क्या सीखेंगे? ఆ యొక్క సహోదరి ఆబిస్ గారి నుంచి ఆ పగులు అంటే అర్థం ఏమిటో మనం నేర్చుకుందాం. उनके फ्यूनरल में मैं भी गया था। हैदराबाद में जब वो गुजर गई थी नारायणगुड़ा सिमेट्री में मैं भी गया था। మరి హైదరాబాద్ లో ఉన్నప్పుడే ఆమె మరి ప్రభునందు నిద్రించినారు. భూస్థాపన కార్యక్రమంలో నేను కూడా ఉండినాను. एक बार टेबल के ऊपर खाने के लिए जब वो बैठी थी, ఒకసారి ఆ భోజనం బల్ల యొద్ద మరి భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు, अभी भी भाई भगत सिंह के टेबल के पास जब खाने के लिए आप जाते हैं तो सब पोर्सलिन डिशेस है, उसमें आपको स्टील प्लेट नहीं मिलेगा। ఇప్పటికీ కూడా ఒకవేళ సౌలు భక్సింగ్ అంకుల్ గారు ఉండే ఆ యొక్క భోజన బల్ల యొద్దకు వెళ్తే అవన్నీ కూడా ఒక్క స్టీల్ పాత్ర కూడా ఉండదు, అన్ని ఆ పింగాణి ఆ పోర్షన్ పాత్రలు. व्हाइट प्लेट्स आता है ना, कप वाला मटेरियल, वो मतलब टूटता भी है वो, लेकिन वही प्लेट्स है। మరి తెల్లగా ఉండే ఆ పింగాణి పాత్రలు ఉంటాయి కదా, పగిలిపోతాయి కూడా, అవే ఉండేవి. प्लेट बांटने के बाद ఆ ప్లేట్లు అందించిన తర్వాత अचानक एक बार उठी और प्लेट को ले जाकर वॉश बेसिन के पास ऐसा रखकर छोड़ दी। మరి అకస్మాత్తుగా ఆమె లేచి ఆ యొక్క ప్లేట్ ను మరి వాష్ బేసిన్ దగ్గర తీసుకెళ్లి పైకి అలా వదిలేసింది. एकदम टुकड़ा टुकड़ा को टूट गया। ముక్కలుగా విరిగిపోయాయి. भाई भगत सिंह भी बैठे हैं, సౌలు భక్సింగ్ గారు उनके साथ 10-12 भाई लोग भी हैं। ఇంతో పాటుగా 10-12 మంది సహోదరులు కూడా కూర్చున్నారు. हस्बैंड भी वहीं बैठा हुआ, ब्रदर एबिस। ఆబిస్ అంకుల్ గారు కూడా అక్కడే ఉన్నారు. इमेजिन द सिचुएशन। అక్కడ ఉన్న పరిస్థితిని ఒకసారి ఊహించుకోనండి. एक बहन ने ये काम किया, ఒక సహోదరి ఈ పని చేసింది. पिन ड्रॉप साइलेंस। అంతా మౌనంగా ఉన్నారు. थोड़ी देर के बाद उनसे पूछा गया, కొంత సమయం తర్వాత ఆమెను అడిగారు. अब मेरे ख्याल से पूछे कि नहीं पूछे ये तो नहीं मालूम, लेकिन उसने ये जवाब दिया। అడిగారో లేదో నాకు తెలియదు కానీ అప్పుడు ఆంటీ గారు ఈ యొక్క జవాబు ఇచ్చారు. ब्रदर, द cracks in these porcelain plates
is the breeding ground for germs. बोलते ये प्लेट में जो क्रैक्स आते हैं वो ही जर्म्स को पैदा करने में बड़ा मदद करते हैं. ఆ, సహోదరుడా ఈ యొక్క ప్లేట్ లో ఏదైతే పగులు అనేది సందు అనేది వచ్చినదో ఆ. అదే అక్కడ క్రిములు కీటకాలు అనేవి వృద్ధి చెందటానికి అవకాశంగా ఉంటున్నది. कितना भी साबुन लगाओ वो क्रैक साफ नहीं होते. ఆ నువ్వెంత సబ్బు వేసి ఆ యొక్క ప్లేట్ ను శుభ్రపరచడానికి ప్రయత్నించినా మరి అక్కడ శుభ్రం అవ్వదు. Cracks and breaches are the breeding ground for germs. కనుక ఆ పగుళ్ళనేవి సందులనేవి క్రిములు కీటకాలు మరి శ్వాస తీసుకోవడానికి అంటే పెరగటానికి అవకాశంగా ఉంటుంటాయి. मेरे ख्याल से वो क्रैक्स को हम डील नहीं करने के कारण वहीं पर जर्म्स पैदा होते 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 बीमार भी पड़ गए, कमजोर निर्बल हो गए और बहुत सारे प्राण को भी खो दिए हैं. కనుక ఆ పగుళ్లను ఆ సందులను సరైన రీతిలో వాటిని మనం వ్యవహరించని కారణం చేత ఆ క్రిములనేవి పెరిగి 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 మరి అవే రోగాన్ని తీసుకొని వచ్చినాయి, మరణాన్ని కూడా తీసుకొని వచ్చినాయి. It may be a breach in doctrine. సిద్ధాంతములో ఒకవేళ పగుళ్ళు కావచ్చు, There is a breach in unity. మరి ఐక్యతలో పగుళ్ళు కావచ్చు, There is a breach in relationships. సంబంధాల్లో పగుళ్ళు కావచ్చు. नए नियम के कलीसिया से हम सीखेंगे. ప్రియులరా నూతన నిబంధనలో ఉన్న సంఘం నుంచి మనం నేర్చుకుంటాం. सो ध्यान देंगे प्रियो, प्रभु का प्रॉमिस है, आई विल फिल अप द ब्रीच. मैं सारे दरारों को भर दूंगा, सारे जर्म्स को मैं वहां से खत्म कर दूंगा. కనుక ప్రభు యొక్క వాగ్దానము ప్రియులరా మీరు జ్ఞాపకం పెట్టుకునండి. ప్రభు అంటున్నాడు వాటిని నేను బాగు చేస్తానని ప్రభు అంటున్నాడు. అంటే ఆ సందుల పగులన్నిటిని నేను నింపుతాను, అక్కడ ఉన్న క్రిములు కీటకాలన్నిటినీ కూడా నేను నాశనం చేస్తాను అంటున్నాడు. My children understand me more than myself. నాకంటే ఎక్కువగా నా పిల్లలు నన్ను బాగా అర్థం చేసుకుంటారు. बार बार बोलते हैं, डैडी कभी मत बोलना, मैं 5 मिनट दूंगा. డాడీ నువ్వు ఎప్పుడు 5 నిమిషాల్లో వాక్యం చెప్తానని మాత్రం చెప్పొద్దని అంటారు. मैं बोलता आई विल